ఈరోజు గౌడ కులం గర్వించదగ్గ బిడ్డ, పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి నల్లగొండ జిల్లా కేంద్రంలో 11వ డివిజన్ పరిధిలో మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వారు చేసిన సేవలు, వారు ఆనాడే 350 సంవత్సరాల క్రితమే మరి గోల్కొండ కోటను వెళ్ళినటువంటి నాయకుడు. మరి నిజంగా అలాంటి నాయకుడిని మరి ఈరోజు గుర్తుంచుకొని మరి నల్లగొండ మరి హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద మరి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, మరి ప్రభుత్వానికి, ముందుగా మరి మహేష్ గౌడ్ గారికి, మధుయాష్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కానీ, నా సోదరులు కార్పొరేటర్లు కానీ మరి ఖచ్చితంగా మరి వచ్చే జయంతి వరకు మరి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో క్లాక్ టవర్ సెంటర్లో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని జయంతి వరకు ఏర్పాటు చేయాలనేసి కోరుకుంటున్నాను. వారు నిజంగా వచ్చే జయంతి వరకు ఏర్పాటు చేసినట్టయితే మరి ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. మరి ఖచ్చితంగా నా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ కానీ, సంతోష్ కానీ, మిగతా సోదరులందరూ కూడా మరి కౌన్సిల్లో తీర్మానం చేసి మరి ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. ఎందుకంటే మరి వారు 350 సంవత్సరాల క్రితమే మరి దేశం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చిరస్మరణీయుడు. మరి అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేయాలనేసి ఇప్పటికే మరి అధికారికంగా కార్యక్రమాలు చేస్తుర్రు. మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మరి 11వ డివిజన్లో మరి నా సోదరుడు సంతోషు మరి ఆ రాజశేఖర్ కలిసి మరి ఎక్కడ లేని విధంగా మరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు సంతోషు, రాజశేఖర్, మరి జేఎం గౌడ్ గారు, బీసీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ గారు, నాగరాజు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.